రాజ్, కావ్య వాళ్ళు తులసిని తీసుకొని డాక్టర్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో ధర్మేంద్ర అయితే చాలా కంగారు పడిపోతూ హాస్పిటల్‌కి చాలా పరిగెట్టుకుంటూ వచ్చి అయితే అక్కడ ఉన్న వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ తులసితో అన్ని విషయాలు మాట్లాడటం చూసి అక్కడ ఉన్న ధర్మేంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పరిగెట్టుకుంటూ తులసి, తులసి అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ ఆవిడ దగ్గరికైతే వస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న తులసి అయితే వాళ్ళ ఆయన్ని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న ధర్మేంద్ర మాత్రం నువ్వు వీళ్ళు చెప్పిన మాటలు ఏవీ పట్టించుకోకు తులసి, వీళ్ళు అన్ని అబద్ధాలే చెప్తున్నారు, మోసాలే చేస్తున్నారు, నేను చెప్పిన మాట మాత్రమే నువ్వు విను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ ఆవిడ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ధర్మేంద్ర వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజ్, కావ్య వాళ్ళు మాత్రం ఇప్పటికైనా నిజం బయటపడకుండా ఉంటుందనుకుంటున్నారా ఏంటా అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ ధర్మేంద్ర వైపు అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న ధర్మేంద్ర మాత్రం వీళ్ళు పెద్ద మోసగాళ్ళు, వీళ్ళు చెప్పే మాటలు అస్సలు నమ్మనే నమ్మకు తులసి, నేను చెప్పిన మాటలే నమ్ము నువ్వు అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న వాళ్ళ ఆవిడకైతే మొత్తం నిజం చెప్తూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న తులసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి వీళ్ళేమీ చెప్పలేదే, మీరే అన్నీ ఇప్పుడు చెప్తున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఆ విషయాలను విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న ధర్మేంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు.